కలియుగంలో మనకి మన దరిదాపులు కలిగిన వారు బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఈ మధ్య మనకి ఈ యొక్క ఏదో చేప వల్ల అంటే ప్రళయం అనేటువంటి చేప వల్ల ఇది భూమి భారతదేశం అంతరించిపోతుంది అనేటువంటి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అదంతా శుద్ధ అబద్ధం. ఈ మధ్యకాలంలో మనకి ఇంగ్లీష్లో డూమ్ స్టే ఫిష్ అనే ఇంగ్లీష్ కూడా చెప్పడం, దాన్ని మన వాళ్ళు ప్రళయ చేప అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉందని చెప్పడం, ఈ చేప కనుక నది అది సముద్రపు ఒడ్డు కొట్టుకొచ్చేస్తే భారతదేశం అంతరించిపోతుంది అనేది చెప్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి కల్పము అనేది ఉంది, యుగాది అనేది ఒకటి ఉంది. ఒక్కొక్క యుగం ఇన్ని సంవత్సరాలు ఉందనే విషయంలో అలా మనకి 5,40,000 పైచిలకు మనకి ఈ యొక్క కలియుగం యొక్క ప్రమాణం ఉంది. దాని ప్రమాణం అంతా దాంతవరకు ఉండాల్సిందే. అది త్రేతాయుగం 16,000 సంవత్సరాలు, తర్వాత 16 లక్షల సంవత్సరాలు, 8 లక్షల సంవత్సరాలు, తర్వాత 4 లక్షల సంవత్సరాలు అనేటువంటి ఒక విభాజం చేసుకున్నాం కదా. కాబట్టి కలియుగం అనేది 5 లక్షల సంవత్సరాల పైచిలకు ఉండాల్సిందే. ఇప్పుడు మనం జరిగేదే 21వ శతాబ్దము. ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు జరగాలి. కాబట్టి ఇప్పుడు మనకి భూమి అంతరించుకుపోయేటువంటి అవకాశము లేదు కాక లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కానీ కలిపురుషుని యొక్క ప్రభావం చేత హింస ప్రేరేపితమవ్వడం, కొన్ని దుశ్చర్యలు ఎక్కువగా జరగడము, దానివల్ల ఒక ధర్మం మీద మరొక ధర్మం యుద్ధం చేయడము, పతనము, ఒక ధర్మం నాశనం అవ్వడము లాంటివి జరుగుతాయనే విషయం వాస్తవం. అది అన్ని విషయాల్లో కూడా స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి అటువంటి ఫిష్ ఏదో కనపడగానే, చేప కనపడగానే, ప్రళయపు చేప కనపడగానే భూమి అంతరించిపోతున్నది శుద్ధబద్ధం. దాని గురించి ఎవరు కూడా అతిగా నమ్మకక్కర్లేదు. అది 1987లో కూడా ఒకసారి బయటపడిందన్న విషయాన్ని గమనించుకోవచ్చు మీరు. ఓకేనా? సరే, మన దేశంలో కనపడకపోతే పక్క దేశంలో కనపడి ఉండొచ్చు తప్ప కనబడింది అనేది వాస్తవం. కాబట్టి అలా ఇప్పటికి మనకి కనబడి కూడా 5-6 సంవత్సరాలు అవి కనబడుతూనే ఉన్నాయి, ఎక్కువ కనబడుతున్నాయి ఈ మధ్య. దానిపైన మనం దృష్టి పెట్టాం కాబట్టి ఎక్కువ కనబడుతుంది. అవి కనపడగానే మనకి ప్రమాదం జరుగుతుంది అనేటువంటి భ్రమలో ఉండకండి. మన దేశానికి అటువంటి ప్రమాదము లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవచ్చును. అంటే ప్రళయ చేప కనబడగానే భూమి అంతరించిపోయేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇంకా సనాతన ధర్మము పరిడవిల్లుతూనే ఉందిగా. ఎక్కడైతే విష్ణు స్మరణ, శివనామస్మరణ జరుగుతుందో, ఎక్కడ యజ్ఞయాగాలు జరుగుతూ ఉంటాయో అక్కడ భూమి సుస్థిరంగా ఉంటుంది. పంచభూతాల యొక్క అనుగ్రహము చేత దేశము పరిడవిల్లుతూనే ఉంటుంది. ఎక్కడ జరిగినా సరే ఆ ప్రాంతం అంతా సుభిక్షితమవుతుంది. కాబట్టి మన దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక చోట్లలో దైవికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఆయా మతాల వారి ధార్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి మన దేశం సుభిక్షితంగా ఉంటున్న విషయాన్ని గుర్తుంచుకోండి. దాని నుంచి కంగారు పడక్కర్లేదు.